తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతోంది. రోజురోజుకు సముద్రం ముందుకు వస్తోంది. ఎప్పుడూ లేనంతగా అలలు 20 అడుగులు ఎత్తు మేర ఎగిసిపడుతోంది. అలల ఉధృతికి ఇప్పటికే కిలోమీటర్ల మేర సముద్రం గ్రామాలను కబలించింది. సముద్ర గర్భంలో పెనుమార్పులు జరుగుతున్నాయా? సముద్రుడి ఆగ్రహానికి మరికొన్ని గ్రామాలు బలవ్వాల్సిందేనా? అసలు బంగాళాఖాతంలో ఏం జరుగుతోంది? తూర్పు తీరం వెంబడి కొద్ది కాలంగా కొనసాగుతున్న కల్లోల పరిస్థితులపై 99 టీవీ ప్రత్యేక కథనం. తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో అంతర్వేది నుంచి తొండంగి మండలం అద్దరిపేట వరకు పలు చోట్ల రోడ్డు కోతకు గురవుతుంది. జిల్లాలో 164 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. కాకినాడ నుంచి సూర్యాపేట వరకు ఉన్న రహదారిని ఉపయోగించుకుంటారు. అయితే తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి అమావాస్య పౌర్ణములకు వచ్చే ఆటుపోటులతో ఈ రోడ్డు కొట్టుకుపోతుంది. ప్రస్తుతం ఆటుపోటులతో సంబంధం లేకుండా భారీ ఎత్తున సముద్రం ముందుకు తోసుకు వస్తుంది. సుమారు 25 అడుగుల ఎత్తుకు అలలు ఎగిసి పడటంతో రోడ్డు కొట్టుకుపోతుంది. దీంతో మత్స్యకారులతో పాటు ప్రతిరోజు ఈ రహదారిలో ప్రయాణిస్తున్న వేలాది మంది అసౌకర్యానికి గురవుతున్నారు. ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక్కడ పరిస్థితి అంటే 3 రోజుల పాటు అలకూలంగా ఉంది. అందరూ వచ్చి చూసారు, అధికారులు అందరూ కానీ చూసి వెళ్ళిపోయారండి. ఇక్కడ పరిస్థితి ఇక్కడ నీడొడ్డునే సుమారు 50-60 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా ఒక పోయినేమో ఒక 70-60 కుటుంబాలు పోయండి. మిగిలిన 50-60 కుటుంబాలకు కూడా రోడ్డు అవతల గవర్నమెంట్ భూమి ఇప్పిస్తే అక్కడ ఉందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి రాజధానులు అందరూ చూడడం వెళ్ళిపోవడం తప్ప దాని గురించి మాట్లాడడం కూడా ఎవరు లేరు. ఒకప్పుడు ఉప్పాడ, కోనపాకపేట రోడ్డుకు అవతల కిలోమీటర్ మేర వ్యాపించి ఉండేవి. తుఫాన్ల కారణంగా రోడ్డుకు ఒక పక్క గ్రామం అంతా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం విరుచుకు పడుతున్న అలల తాకిడికి మరింత భయపెడుతుంది. ఇలాంటి పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం జియో ట్యూబ్ టెక్నాలజీ సాయంతో రక్షణ గోడను నిర్మాణానికి 40 కోట్ల రూపాయలతో ఒక పైలట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. అయితే నాసిగా నిర్మించిన రక్షణ గోడ నుంచి రాళ్లు ఊడి రోడ్డుపై పడుతుండటంతో రహదారి అస్తవ్యస్తంగా మారుతుంది. మరింత పటిష్టంగా రక్షణ గోడను నిర్మించాలని జాతీయ విపత్తుల సంరక్షణ సంస్థ సూచించినా అమలుకు నోచుకోలేదు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వినిపించుకున్న ఏంటంటే శాశ్వత పరిష్కారం చేసే ఏర్పాటు తీసుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఈ రోడ్డుకి తూర్పున ఉన్న మత్స్యకారులని లెఫ్ట్ సైడ్, ఎందుకంటే ఈ పక్కన ఉన్న భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములు కాబట్టి గవర్నమెంట్ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోక్కర్లేదు, ఎవరికి నష్టపరిహారం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే సముద్రానికి 500 మీటర్ల దూరం ఉన్న భూములను గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఈ మత్స్యకారులందరూ, తూర్పున ఉన్న మత్స్యకారులందరినీ ఇటు పడమర తీసుకొచ్చి ఇటు బొంబాయి తరహాలోనే కాంక్రీట్ వాల్ కట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది. ఇక మరోవైపు సముద్రం ముందుకు రావడానికి కాకినాడ తీర ప్రాంతంలో నిర్మించిన సీపోర్ట్ కారణమని నిపుణులు అంటున్నారు. మరోవైపు జిఎంఆర్, ఓఎన్జీసీ, గేల్, రిలయన్స్ రిగ్లా కోసం జిల్లాకు రక్షణగా ఉన్న హోప్లాండ్ ను డ్రిల్ చేశారు. దీంతో పాటు తీర ప్రాంతంలో ఉన్న ఇసుక అంతా తరలించి తీరంలో బేస్ల ఏర్పాటుకు ఉపయోగించారు. దీంతో అలలు నేరుగా కొనపాకపేట తీరాన్ని తాకుతున్నాయి. సముద్ర గర్భం నుంచి ఆయిల్ వెలిక్కి తీయడం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉందని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఇలా సంవత్సరాలు చెప్పని చాలా తుఫాన్లు వస్తున్నాయండి. రావడం, పోవడం, మేము మాట్లాడడం, మేము వెనక్కిపోవడం, కానీ రోడ్డు పడుతుందనేసి అనుకోవడానికి మాకు ఎటువైన అవకాశం లేదండి. ఇప్పుడు వచ్చి ఒక సంవత్సరం రోడ్డు వేస్తే రెండో సంవత్సరం మళ్ళీ ఆ రోడ్డు నిలబడ్డది అనేసి ఇప్పుడు దాకా మేము అనుకోవడానికి లేదండి. మేము ఏటకెళ్ళమండి. 10 రూపాయలు ఛార్జీ కట్టుకోవడానికి ఆల్బార్ వెళ్ళడానికి చిన్న తుఫాన్ వస్తే భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం అంటే రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల. ఇలా మాట్లాడుతున్నాం. రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డుని శుభ్రం చేశారనేసి ఏ నాయకుడైనా ఇక్కడ మాట్లాడమని మేము మాట్లాడతాం. ఎవడండి? ఇప్పటికైనా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర ప్రాంత ప్రజలను కాపాడే విధంగా సాగర్ తీర ప్రాంతాన్ని పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.